హాయ్రా. హాయ్రా, బిజీగా ఉన్నావా? లేదు, ఫ్రీగానే ఉన్నా, చెప్పు. ఈరోజు విజయ్ బర్త్డేరా. అవును కదా. హ్యాంగ్అవుట్లోకి వెళ్తామన్నాడు రా. ఓకే, హాఫ్ అన్ అవర్లో అక్కడ ఉంటా. హ్యాపీ బర్త్డే రా. థ్యాంక్స్ జెస్సీ. హాయ్. హాయ్ రా. జెస్సీ వద్దురా. తాగకపోతే విజయ్ గడు ఫీల్ అవుతాడు రా. రా. అవును మామ, ఫీల్ అవుతాను. నేను తాగను రా. మన ఫ్రెండ్షిప్ కోసం తాగుతున్నాం అంతే. నా కుమారుడా, పాపులు నిన్ను ప్రేరేపింపగా ఒప్పకము. దేవా, ఈ శోధనను జయించి నిన్ను సంతోషపరచడానికి నాకు సహాయం దయచేయము. హెల్ప్ మీ జీసస్, ప్లీజ్ హెల్ప్ మీ. మనోహర్, జెస్సీకి కాల్ చేయి. హలో బ్రదర్, ప్రైజ్ లాడ్. ప్రైజ్ లాడ్ అన్న. ఈరోజు సువార్తకి వెళ్దాం అనుకున్నాం కదా. ఓకే అన్న, 5 minutesలో అక్కడ ఉంటా. ఓకే, బాయ్. ఓకే, నేను వెళ్ళాలిరా. కొంచెం తాగేసాలరా. లేదురా, నాకు ఇంపార్టెంట్ వర్క్ ఉంది. మాకన్నా ఇంపార్టెంట్ ఏంట్రా? అవునరా, ఇంపార్టెంటే. బాయ్. భూమి మీద జీవిస్తున్న క్రైస్తవులమైన మనము ప్రతిదినము అనేక రకములైన శోధనలు ఎదుర్కొంటూ ఉంటాం. ఈ వీడియో క్లిప్లోని యవనస్తుడు మద్యపానం అనే పాపం ద్వారా శోధింపబడినప్పుడు దేవుడు తన వాక్యం ద్వారా తన మనస్సాక్షితో మాట్లాడి ఆత్మీయ సహోదరుల ద్వారా శోధనను తప్పించుకునే మార్గం కలుగజేశాడు. విధేయత చూపించి ఆ యవనస్తుడు శోధనను జయించాడు. ప్రియ సహోదరి సహోదరులారా, మనం శోధింపబడినప్పుడు దేవుడు తన వాక్ ద్వారా మన మనస్సాక్షితో మాట్లాడును మరియు దైవజనుల ద్వారా ఆత్మీయ సహోదరి సహోదరుల ద్వారా మాట్లాడి శోధన నుండి తప్పించుకునే మార్గం కలుగజేయును. వాక్యానికి విధేయత ఎల్లప్పుడూ చూపించి ఎదురయ్యే శోధనను దైవ శక్తితో జయించి సువార్తను ప్రకటించి నశించే ఆత్మలను ప్రేమతో రక్షించి నిత్య రాజ్యానికి వారసులవుదాం. కాబట్టి దేవుడు నమ్మదగినవాడు. మీరు సహింపగలిగినంతకంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపనీయడు. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకునే మార్గము కలుగజేయను. నిత్యము భయము కలిగి ప్రవర్తించేవాడు ధన్యుడు. హృదయమును కఠినపరుచుకునేవాడు కీడులో పడును.